మనం మరలా ఆ చిక్కుల్లోనికి వెళ్ళకుండా, మరలా ఆ భారంలోనికి వెళ్ళకుండా, ఆ కాడి కిందకు వెళ్ళకుండా మనం జీవించాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ నడిపింపులో మనము జీవించాలి. విశ్వాసముతో జీవించాలి. ఇది మించినవి ఏదైనా సరే అవి మనల్ని కాడి కిందకి తీసుకుని వస్తాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే పులిసిన పిండి చిన్నదైనా అది అంతటికి ఎలాగైతే వ్యాపిస్తుందో మన జీవితంలో దేవుడు ఏమంటున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండండి అంటాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి నూతన నిబంధనలో అంటే ఆత్మానుసారమైన నడక నడుస్తూ మనం ఆత్మచేత జీవింపబడి వారమే, ఆత్మ నియమములో ఉన్నవారమే మనం ఎలాగుండాలంటే మరలా ఏ కాడి కిందకి వెళ్ళకుండా ఏ చిక్కుల్లోని జీవించుకుంటూ ఉండాలి అంటే మనం మొట్టమొదట ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పులిసింది ఏంటో మనం గమనించాలి.